విశాఖపట్నం పెందుర్తి ప్రధాన 4 రోడ్ల జంక్షన్ కూడలిలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా అన్నంరెడ్డి అదీప్ రాజు, చిన్న అప్పలనాయుడు, భగవాన్ జయరాం పూలమాలలు వేసి నివాళులర్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అదీప్ రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పెట్టిన పార్టీ అని, ఏ రోజు రాజకీయ లబ్ధి కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ఎప్పుడూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే పార్టీ తమ వైసీపీ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ వైఎస్ఆర్సీపీ నాయకులు సరగడం చిన్నప్పలనాయుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేచి చూడండి, ఖచ్చితంగా అతి తొందరలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అనేటువంటిది మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్తుంటారు, జుట్టుంటేనే మనం ముడేసుకోగలం అనేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చి ఇవాళ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తామని చెప్పి, మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇక్కడ జరగడానికి మరి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి చిన్నప్పలనాయుడు గారికి, వాళ్ళ సహకరించిన బృందానికి, అదే రకంగా మా వివిధ వార్డుల నుంచి, మండలాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.